తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రోజు ఒక్క మంత్రి పోతున్నారు, పడిపోతున్నారు, వాళ్ళ మధ్య పోటీ నడుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సమస్య ఏంటంటే రోజు పేపర్లు చూస్తుంటే ముగ్గురు ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య పోటీ నడుస్తుంది. ఒక ఆయన పోగానే తెల్లారి ఇంకో ఆయన పోతాడు, తెల్లారి ఇంకో ఆయన పోతాడు. మీరు ముగ్గురు ఎట్లా పోతారని నీళ్ళ మంత్రి పోతాడు, అగో నీళ్ళ మంత్రి ఎట్లా పోతాడు అని ఇప్పుడు ముఖ్యమంత్రి పోతాడు. ఇది నడుస్తుంది ఖమ్మం జిల్లాలో. గమ్మత్ ఏంటంటే పోనీ మీరు చేసిన దానికి ఏదైనా చెప్పుకునే ప్రయత్నం చేసినా బాగుండు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాన్ని తమ ఘనతగా చెప్పుకునేటువంటి పరిస్థితికి అంటే ఒక పరాన్న జీవులుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు. ఇది ఎట్లుందంటే మొన్నదాకా చూసింది మీరు, మేము అసెంబ్లీలో కూడా చెప్పినాం. 30,000 ఉద్యోగాల కథ ఎట్లున్నదో సీతారామ ప్రాజెక్టు కథ కూడా గట్లనే ఉన్నది. ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్ష నిర్వహించి ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఇచ్చి కొన్ని చోట్ల ఫిజికల్ టెస్టులు కూడా చేసి మెడికల్ టెస్టులు కూడా చేసి కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కానీ కోర్టు కేసు వల్ల కానీ ఎలక్షన్ కోడ్ వల్ల అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే పెండింగ్లో ఉండే. కానీ ఇవాళ ఎట్లయిపోయిందంటే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే అవకాశం వస్తే ఉద్యోగాలే మేము ఇచ్చినామని ప్రచారం చేసుకుంటున్నటువంటి మీరు సీతారామ ప్రాజెక్టు విషయంలో కూడా సత్యం చెప్తారని మేము అనుకోం. మేము కూడా అనుకోవట్లేదు. నిజాలు చెప్తాం, ఇది బీఆర్ఎస్ చేసింది 90%, మేమేదో 5 పైసలు చేసినామని నిజాలు చెప్పే ధైర్యం మీకు లేదు. కానీ ఆ రోజు కేసీఆర్ గారికి ఉండే, నిండు శాసనసభలో చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానీ 108 అంబులెన్సులు కానీ ఇది రాజశేఖర రెడ్డి గారు చేసిన చాలా మంచి పని, దీన్ని యథావిధిగా కొనసాగిస్తామని చెప్పిన ధైర్యము సంస్కారము ఆ రోజు మా ప్రభుత్వానికి మా నాయకుడు కేసీఆర్కు ఉండే. కానీ మీరేంది మీ సంస్కారం? టెక్స్ట్ బుక్కుల్లో అప్పటికే ప్రింట్ అయినటువంటి పిల్లల పాఠ్య పుస్తకాల్లో కేసీఆర్ గారి పేరున్నదనో కేసీఆర్ గారి ఫోటో ఉన్నదనో పేపర్లు చింపి తమ పేర్లు అతుకు పెట్టుకున్నటువంటి వికారం ఈ ముఖ్యమంత్రి గారిది, రేవంత్ రెడ్డి గారిది. మేము నిర్మించిన ఫ్లైఓవర్లకు ఓపెనింగులు చేస్తూ మేము కట్టిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తూ మా హయాంలో ఆర్డర్ ఇచ్చినటువంటి బస్సులకు జెండాలు ఊపుతూ మా హయాంలో మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతూ కాలం గడుపుతున్నారు తప్ప ఒక్కటైనా నిర్మాణాత్మకమైన అడుగు ఈ 9 నెలల కాలంలో పడ్డదాన్ని నేను అడుగుతా ఉన్నా. అంతకన్నా మీరు ఏం చేసిందో అని నేను అడుగుతా ఉన్నా. ఇదంతా మీ మజ్బూరి, ఇంతకుమించి మీరు చేసేది కూడా కనబడతలేదు మాకు. కేసీఆర్ గారి ఆనవాళ్లు చెరిపేస్తాం అని చెప్పి బీరాలు పలికినటువంటి ఈ నాయకులు ఇలా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను మీరుగా చెప్పుకోవడానికి మీరు పడుతున్నటువంటి తాపత్రయమే మీ మీద మా నైతిక విజయానికి ఒక సూచిక. మీ తన్నాడు చూస్తుంటే మేము ఆల్రెడీ నైతికంగా మేము గెలిచినట్టే. మేము ఇచ్చిన ఉద్యోగాలు మీ ఉద్యోగాలు చెప్పుకుంటారు. మా హయాంలో 90% పూర్తయిన సీతారామ కట్టుకొత్తి మేమే చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. మా ప్రభుత్వంలో నిర్మించిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్టించి మేమే కట్టినట్టు ఫోజులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రభుత్వంలో ఆర్డర్లు ఇచ్చి తయారైన బస్సులకు జెండాలు ఊపుతూ మేమే చేసినామని చెప్పే ప్రయత్నం చేస్తూ మీరు ఇంతకు మించి ఏం చేసినారు? ఒక్క మంచి అడుగు పడ్డదా? సీతారామ నిర్మాణం కోసం మేము కృషి చేస్తుంటే ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుల్లో కేసులు వేసిండ్రు. ఇది నేను చెప్తున్నదే కాదు, ఇక స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోజు ఏం చెప్పారో ఖమ్మం జిల్లా మంత్రి గారు మీరే వినండి ఒకసారి. నాకు ఈ జిల్లాని సంపూర్ణంగా మిగిలిపోయినటువంటి బృహత్తర కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం మళ్ళీ కేసీఆర్ గారు నాకు ఇచ్చారు. అందుకనే ఈ జిల్లాలో మిగిలిపోయినటువంటి సాగునీటి పథకం, నేను కలలుగన్నటువంటి పథకం ఈనాడు ముఖ్యమంత్రి గారి చేతులకు మీదుగా శంకుస్థాపన చేసినటువంటి ఈ జిల్లా జీవనాడి, ఈ జిల్లా ప్రజల చిరకాల వాంఛ గోదావరి జలాల్ని ఈ జిల్లా రైతాంగానికి ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మొదలెట్టినటువంటి తుమ్మగూడాన్ని వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం, సొంతం కోసం, కమిషన్ల కోసం దాన్ని చిందరవందర చేసి ఒక్క చుక్క నీళ్లు ఇవ్వకుండా 2,000 కోట్లు దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలకులు ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కేసీఆర్ గురించి ఒక్క మాట మాట్లాడే
నైతిక హక్కు లేదు అని చెప్పి ఆ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. వారి పక్కనే నిలబడి కొంతమంది మాట్లాడుతారు. ఇప్పుడు వారి తుమ్మల గారే చెప్పాలి మరిగా. సో ఆ రోజు వారు చెప్పి నా జీవిత కళ ఆకాంక్ష అని చెప్పి ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. మరి ఈరోజు ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతుండో కూడా మనం చూస్తూ ఉన్నాం. నేను అడుగుతున్నా తుమ్మల నాగేశ్వరరావు గారిని, సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఇది బీఆర్ఎస్ పార్టీ ఘనత కాదని గుండెల మీద చేసుకొని చెప్పమనండి. నిజంగా కేసీఆర్ లేకుండా ఇంకొకరు ఉంటే అంత గొప్పగా ఖమ్మం జిల్లా గురించి సీతారామ ప్రాజెక్టు గురించి రూపకల్పన జరిగేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇవాళ సీతారామ అనేటువంటిది కేసీఆర్ గారి కళ, ఇవాళ ఆయన కృషి ఫలితం. ఎందుకంటే వారు చాలా దూరదృష్టితో ఆలోచించారు. ఖమ్మం జిల్లాలో అప్పుడు వాళ్ళు ఆలోచించిన రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్లో కూడా కొన్ని మండలాలు వదిలిపెట్టినారు, కొన్ని నియోజకవర్గాలు వదిలిపెట్టినారు. ప్రతి సంవత్సరం కూడా కృష్ణా నదిలో ఆలస్యంగా నీళ్లు రావడం వల్ల ఒక పంటనే సాగు జరుగుతూ ఉంది. వానాకాలం జరిగేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఆ జిల్లా గోదావరి నదిని ఒడిసి పట్టుకొని అత్యంత ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతో మంది పాలకులు, ఎన్నో పార్టీలు వచ్చిపోయినాయి, కానీ ఖమ్మం జిల్లాకు చుక్క గోదావరి నీళ్లు ఇచ్చిన పాపాన పోలేదు. అందుకే కేసీఆర్ గారు ఖమ్మం జిల్లా 2 పంటలు పండాలి, 2 పంటలు పండేటువంటి జిల్లాగా ఖమ్మం జిల్లాను మార్చాలని చెప్పి వారు సీతారామ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసినారు. వాస్తవానికి గత రాజీవ్ సాగర్ కానీ ఇందిరా సాగర్లో వాళ్ళు పెట్టిన నీటి సామర్థ్యం 3000 క్యూసెక్కులు మాత్రమే. కానీ కేసీఆర్ గారు 9000 క్యూసెక్కులు ప్రతిరోజు తీసుకునే విధంగా సీతారామ రూపకల్పన చేసినారు. అంటే 3 అంతలు. మీరు 3000 క్యూసెక్కులు పెడితే 9000 క్యూసెక్కులు గోదావరి నుంచి తెచ్చే విధంగా కేసీఆర్ గారు ఆలోచించారు. ప్రాజెక్ట్ అంటే 100 ఏళ్ల కోసం కడతాం, ఏదో ఒక రోజు కోసమో ఓట్ల కోసమో ఆలోచించేది కాదు. భవిష్యత్ తరాల కోసం 100 ఏళ్ల తర్వాత ఉండేటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్ నిర్మిస్తారు. కేసీఆర్ గారు అటు కృష్ణా జలాలు రోజు రోజుకు తగ్గిపోతా ఉన్నాయి, కృష్ణాలో నీళ్లు రాకపోయినా గోదావరి నీళ్లతో సాగర్ ఆయకట్టును కూడా సప్లిమెంట్ చేయాలని ఆలోచన చేశారు. ఖమ్మం జిల్లాలోని ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరానికి సాగునీరు అందించే విధంగా సీతారామ ప్రాజెక్టును రూపకల్పన చేసినారు. అంత గొప్పగా ఆలోచించింది. దీన్ని మేం చేసినామంటారు. ఏం చేసింది మీరు? ఇవాళ ఈ ప్రాజెక్టులో చూస్తే మెయిన్ కెనాల్లో, ప్రాజెక్టు మెయిన్ కెనాల్లో 8 ప్యాకేజీలు ఉన్నాయి. 8 ప్యాకేజీల్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడే 5 ప్యాకేజీలు కంప్లీట్గా పూర్తయినాయి. మిగతా 3 ప్యాకేజీల్లో 80% పనిచేసి పెట్టినాం. మెయిన్ కెనాల్లో ఉండే 8 ప్యాకేజెస్లో 5 ప్యాకేజీలు అయితే ఇంటోటో పూర్తి చేశాం. మిగతా 3 ప్యాకేజీల్లో కూడా 80% పని పూర్తయింది. అంటే ఓవరాల్గా ప్రాజెక్ట్ చూస్తే 90% వర్క్ డన్. పంపులు, మోటార్లు అన్నీ కూడా అప్పుడే పెట్టినాం. వాళ్ళు ఇప్పుడు అలా మొదటి పంప్ హౌస్ కానీ, 2వ పంప్ హౌస్ కానీ, 3వ పంప్ హౌస్ కానీ వాళ్ళు ఏదైతే ఆన్లు చేస్తున్నారో, ఇలా కట్కలు ఒత్తుతున్నారో, పంప్ హౌస్ల నిర్మాణం కానీ, మోటార్లు బిగించడం కానీ, సబ్ స్టేషన్ల నిర్మాణం కానీ, ఈ 3 పంప్ హౌసులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినవే. ఇది ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసు, యావత్ తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. కానీ ఇక వీళ్ళు మాత్రం అక్కడ పోయి ఏదో నెత్తి మీద నీళ్లు చల్లుకోగానే తమ పాపాలన్నీ పోతాయి అన్నట్టు ఇదంతా మేమే చేసినామని ప్రజలు నమ్మిస్తామని అనుకోవడం అది పొరపాటు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు పేరే సీతారామ ప్రాజెక్టు. శ్రీరామచంద్రుడు సత్యవాక్ పరిపాలకుడు, సత్యానికి ధర్మానికి ప్రతిరూపమైన భగవంతుడు శ్రీరామచంద్రుడు. ఆయన పేరు మీద కట్టిన ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు చేస్తే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా క్షమించడు. మీరేదైనా నిజంగా నిర్మాణం చేసి మీ హయాంలో పూర్తి చేస్తే ఆ విజయాలు మీరు చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు.
ఇతరుల ఘనతను తమ ఘనతగా చెప్పుకునే దారిద్ర్యం నుంచి బయటకు రావాలని నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు హితవు పలుకుతా ఉన్నా. ఈరోజు ఈ ప్రాజెక్టు గురించి నిన్న కూడా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే అన్ని అబద్ధాలే చెప్పడం, దుష్ప్రచారం చేయడమే. కాళేశ్వరం మునిగిపోయింది అన్నారు, 1,00,000 కోట్లు మునిగిపోయినాయి అన్నారు. ఇప్పుడు నీళ్ళు వస్తలేవా? అట్లనే నిన్నటి పేపర్లో, ఇది ఈరోజు పత్రిక, మంత్రి గారు మాట్లాడుతూ ఏమంటాడు, గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించిన నీటి కేటాయింపులు జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కేంద్రంతో సంప్రదింపులు జరిపామని, తద్వారా ప్రాజెక్టుకు 67 టీఎంసీల నీటిని కేటాయించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారట. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన లెటర్లు. హైడ్రాలజీ క్లియరెన్స్, ఇది డేట్ వచ్చి హైడ్రాలజీ క్లియరెన్స్కు 3/4/2023, 3 ఏప్రిల్ 2023లో ప్రాజెక్టుకు 67 టీఎంసీల నీటిని కేటాయిస్తూ కేంద్ర జలవనరుల విభాగం సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వు. రెండవది ఇంటర్ స్టేట్, ఒక ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరగాలంటే ఆ నది మీద ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కూడా ఒప్పుకొని, ఇతర రాష్ట్రాల నుంచి కూడా కాన్సెంట్ తెచ్చి అప్పుడు కేంద్రంలో సెంట్రల్ వాటర్ కమిషన్ ఆ వాటర్ అలొకేషన్ చేస్తుంది. గోదావరిలో మహారాష్ట్ర అనుమతి, ఆంధ్రప్రదేశ్ అనుమతి, కర్ణాటక అనుమతి కూడా తెచ్చిన తర్వాత ఆ 3 రాష్ట్రాలకు తిరిగి మేమే అనుమతులు తెచ్చాం. ఆ 3 రాష్ట్రాల అనుమతులు తెచ్చిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషను ఎంత స్పష్టంగా చెప్పిందో కూడా మీకు చదివినిపిస్తా. ఇది డేట్ కూడా చెప్తా మీకు, 6/7/2023, అంటే 6th July 2023. All as planned utilization from the project is much below the 75% dependable net yield at project site, and downstream sanction utilizations have been duly taken care of. Therefore, in accordance with said guidelines for examination of projects, the consolidated DPR of Sitarama Lift Irrigation Project, Sitamma Sagar Barrage is acceptable for interstate angle for total utilization of 67.05 TMC. అంటే ముందు హైడ్రాలజీ క్లియరెన్స్ లో 67 టీఎంసీలు కేటాయించారు. అన్ని రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నాయి. మేము సెంట్రల్ వాటర్ కమిషన్ లో ఇంటర్ స్టేట్ విభాగం కూడా 67.05 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని కేటాయిస్తూ కూడా ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి జూలై 2023లో వచ్చిన లేఖ. కానీ మంత్రి గారు అంటారు ఈ మేమేమి అప్లై చేయలేదట, ఈయన వచ్చిన 8 నెలల్లో దరఖాస్తు పెట్టిండట, 67 టీఎంసీల నీళ్లు తెచ్చిండట. అబద్ధాలు అంటే కనీసం అతికిటట్టును ఉండాలి. ఇంత దిగజారినటువంటి రాజకీయాలు అవసరమా? ఈరోజు వాస్తవానికి మీ చరిత్ర, మీరు ఆనాడు 2005లో ఇందిరమ్మ సాగర్, రాజీవ్ సాగర్ అనే ప్రాజెక్టులు ప్రారంభించి 2014 దాకా మీరే అధికారంలో ఉన్నారు. 9 ఏళ్ళు అధికారంలో ఉంటే నీటి కేటాయింపులు కూడా చేయలే. ఒక ప్రాజెక్టుకు ఇంటర్ స్టేట్ అనుమతి కూడా మీరు తీసుకురాలేదు. ప్రాజెక్టుకు ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా మీరు తీసుకురాలేదు. 9 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయడం కాదు, 9 ఏళ్లలో కనీసం అనుమతులు కూడా తేనటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. 2005 to 2014 ఇదే బట్టి విక్రమార్క గారు డిప్యూటీ స్పీకర్ గా కేబినెట్ ర్యాంకులో ఉన్నా ఆ రోజు ఖమ్మం జిల్లా ప్రాజెక్టును మీరు పట్టించుకోకపోవడం వల్ల 9 ఏళ్లలో అనుమతులు కూడా మీరు సాధించలేదు. ఇవాళ ఈ ప్రాజెక్టు ఏ రకంగా చూసినా గతంలోని ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ల కంటే ఈ యొక్క ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు ఒక వరప్రదాయం. మీరు చూస్తే ఈరోజు ఇందిరాసాగర్ అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా మారిపోయింది. దాని హెడ్ వర్క్స్ ఏమో ఆంధ్రాలు ఉంటాయి, పారకం తెలంగాణలో ఉంటుంది. అంటే ప్రతిరోజు ఆంధ్ర మీద ఆధారపడి మనకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. ఆ సమస్యను తొలగించడం కోసం మనము ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్లను మార్చుకొని రీఇంజనీరింగ్ చేసుకొని సీతమ్మ సాగర్ ప్రాజెక్టును మనము ఈ ప్రాజెక్టును రూపకల్పన చేసుకున్నాం. ఆ రోజు రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్లో 10 పంపింగ్ స్టేషన్లు ఉండే. ఎక్కువ పంపింగ్ స్టేషన్లు ఉంటే ఎక్కువ సమస్యలు వస్తాయి.
కేవలం దాన్ని 4 పంపింగ్ స్టేషన్లకే తగ్గిస్తూ మనము ఈ ప్రాజెక్టును రూపకల్పన చేసుకున్నాం. ఆ రోజు ప్రాజెక్టులో ఉన్న ఆయకట్టు చూస్తే 3,24,000 ఎకరాలు ఉంటే ఇవాళ 6,74,000 ఎకరాలకు ఆయకట్టు కూడా పెంచుకోవడం జరిగింది. ఆ రోజు 27 టీఎంసీల నీటి కేటాయింపు ఉంటే ఇవాళ 67 టీఎంసీల నీళ్లను కేటాయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు బ్యారేజ్లో 1.2 నిల్వ సామర్థ్యం ఉంటే దాన్ని 36 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి దుమ్ముగూడెం బ్యారేజ్ దగ్గర మనం పెంచుకున్నాం. మరి ఆ రోజు ఖమ్మం జిల్లాలోని తిరుమలాయిపాలెం కానీ, కూసుమంచి కానీ, నెలకొండపల్లి మండలం కానీ, ఖమ్మం రూరల్ మండలం కానీ, ముదిగొండ మండలానికి చుక్క నీరిచ్చే అవకాశం లేకుండే. ఆ రోజు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్లో కొన్ని మండలాలను, కొన్ని నియోజకవర్గాల్ని వదిలిపెట్టినారు. అవి కరువు పీడిత ప్రాంతాలు, తాగడానికి నీళ్లు లేక కష్టపడేటువంటి ప్రాంతాలకు ఆ రోజు మీరు అవకాశం కల్పించలే. కానీ సీతారామ ప్రాజెక్టులో ఈ తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, ముదిగండతో పాటు ప్రతి ఎకరానికి ఖమ్మం జిల్లాలో నీళ్ళు వచ్చే విధంగా మేము రూపకల్పన చేసుకోవడం జరిగింది. మహబూబాద్ మరి మన డోర్నకల్ ప్రాంతానికి కూడా నీళ్ళు వచ్చే విధంగా రూపకల్పన చేసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే సాగర్ గురించి మనందరికీ తెలుసు. ఇప్పుడు పైన కర్ణాటక ఆల్మట్టి కట్టిన తర్వాత, పైన యూటిలైజేషన్ పెరిగిన తర్వాత ఆగస్టు సెప్టెంబర్లో కానీ మనకు నాగార్జున సాగర్కు నీళ్ళు వస్తలేవు. అంటే మొదటి పంట పోతా ఉంది. ప్రతిసారి నాట్లు ఎప్పుడైనా వచ్చినా ఆలస్యంగా పడతా ఉన్నాయి. 2 పంటలు పండే పరిస్థితే లేదు. ఒకటే పంట, అది లేటుగా వేసుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ఏమైతుంది, ఖమ్మం జిల్లా సీతారామ అనేది మన దుమ్ముగూడెం దగ్గర కట్టుకున్న బ్యారేజు 365 రోజులు నీళ్లు ఉంటాయి అక్కడ. దాంట్లో జూన్ నెలలోనే లిఫ్టింగ్ చేసుకుంటే జూన్లోనే ఖమ్మం జిల్లా రైతులు నాట్లు వేసుకునే అవకాశం వస్తుంది. బంగారమోలే 2 పంటలు పక్కాగా పండే జిల్లా ఈ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అవుతుంది. ఆ రకంగా మేము రూపకల్పన చేసినాం. ఇలా బ్యారేజ్ మనం పెంచుకోవడం ద్వారా, కొత్త బ్యారేజ్ కట్టుకుంటే అద్భుతంగా 36 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటుంది. జూన్లోనే మోటార్ లాంచ్ చేసుకుంటే జూన్లోనే ఖమ్మం జిల్లా మొత్తం నాట్లు పడుతుంది. మన కృష్ణా జలాలు వచ్చినా రాకపోయినా, సాగర్ నిండినా నిండకపోయినా, అటు సాగర్ ఆయకట్టు, ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరా 2 పంటలు పండే విధంగా ఈ యొక్క సీతారామ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం రూపకల్పన చేసింది. మీరు అది కనీసం కలనన్నగన్నారా? కలలోనైనా మీకు ఇటువంటి ఆలోచన వస్తుందా? ఇలా కేసీఆర్ గారు ఇంత గొప్పగా ఆలోచిస్తే కనీసం ఒక మంచి మాట చెప్పకపోయినా మీరు బురద జల్లే ప్రయత్నం. ఇదేదో తమ క్రెడిట్గా చెప్పుకుంటే ఖమ్మం జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు నవ్వుతారు. ఏం చేసిందని మీరు ఇవాళ పాలేరు కానీ, వైరా కానీ, లంకా సాగర్ రిజర్వాయర్లు స్టెబిలైజ్ అవుతాయి. కొన్ని సంవత్సరాలు చుక్క నీళ్ళు లేవు. పాలేరుల డ్రింకింగ్ వాటర్ ఉంది ఖమ్మం జిల్లా. ఇలా ఖమ్మం పట్టణానికి 3 రోజులకోసారి, 2 రోజులకోసారి మంచినీళ్ళు వస్తున్నాయి. రేపు సీతారామ పాలేరుకు లింక్ అయితే తాగునీటికి, సాగునీటికి ఢోకా లేకుండా పాలేరు రిజర్వాయర్ 365 రోజులు నిండు కుండలాగా ఉండే విధంగా పాలేరుకు సీతారామ ప్రాజెక్టును కలిపాం మేము. సాగర్లో నీళ్లున్నా లేకపోయినా, కృష్ణాలో వరద వచ్చినా లేకపోయినా, పాలేరు, వైరా, లంకా సాగర్ రిజర్వాయర్లు 365 రోజులు గోదావరి జలాలతో కలకలలాడే విధంగా తెచ్చాం. ఈ 3 రిజర్వాయర్లే కాదు, ఖమ్మం జిల్లాలో ఉండే 3000 చెరువులకు ఈ ప్రాజెక్టు ద్వారా లింక్ చేయడం జరిగింది. ఈ 3000 చెరువులు, ఈ 3 రిజర్వాయర్లు, ఇవన్నీ కూడా ఇంటర్లింక్ చేసి అటు సాగర్ ఆయకట్టుకు, కొత్త ఆయకట్టుకు కూడా నీళ్లు ఇచ్చే విధంగా రూపకల్పన చేసినాం. చాలా సందర్భాల్లో టెయిల్ ఎండ్ అయి ఖమ్మం జిల్లాకు సాగర్ నీళ్లు రాక పంటలు ఎండిపోయిన పరిస్థితులు, రైతులు ధర్నాలు చేసినటువంటి పరిస్థితులు. ఆ ప్రజల కళ నెరవేర్చాలని 3,40,000 ఎకరాల సాగర్ ఆయకట్టు సీతారామ ప్రాజెక్టు ద్వారా స్థిరీకరణ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశాం. ఆనాడు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్లో జల విద్యుత్ ఉత్పత్తి లేదు. కానీ ఈరోజు సమ్మక్క బ్యారేజ్లో, ఈరోజు సీతమ్మ బ్యారేజ్లో 280 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా మనం సీతమ్మ బ్యారేజ్లో రూపకల్పన చేయడం జరిగింది. ఇవాళ కేంద్రం నుంచి కూడా అటవీ అనుమతులు కానీ, హైడ్రాలజీ క్లియరెన్స్ కానీ, ఇంటర్స్టేట్ క్లియరెన్స్ కానీ, మోటా క్లియరెన్స్ కానీ అనేక అనుమతుల్ని కూడా సీతమ్మ సాగర్కు, ఈ ప్రాజెక్టు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. అంతేకాకుండా స్వయంగా కేసీఆర్ గారే ఆనాటి జల విద్యుత్ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి
మరి వారితో కూర్చొని భరత్ సింగ్ షెకావత్ గారితో మాట్లాడి ఈ ప్రాజెక్టుకు అనుమతులు సాధించారు. స్వయంగా ముఖ్యమంత్రిగా తానే పలుసార్లు కేంద్ర జలవనరుల మంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి అదేవిధంగా ఆ రోజు రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్లో 18 కిలోమీటర్ల కిన్నెరసాని అభయారణ్యం ఉండే వైల్డ్ లైఫ్ ఫారెస్ట్. వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఉంటే దానికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వాలి. 2005లో మీరు ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టి 2014 వరకు అధికారంలో ఉంటే 9 ఏళ్లలో వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ కూడా మీరు తీసుకురాలి. ఖమ్మం జిల్లాకు నీళ్లు ఇచ్చే ఉద్దేశం మీకు లేకుండే, మీకు ఆ సిన్సియారిటీ లేకుండే. 9 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్న ప్రాజెక్టు పనులు పక్కన పెట్టండి, కనీసం వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ క్లియరెన్స్ అనేది తెచ్చిందా? ఆ రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ను వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ లో ఇరికిచ్చారు మీరు. కానీ ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించి వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ నుంచి బయటకు తీసుకొచ్చి సీతారామ ప్రాజెక్టుకు మనము ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని అనుమతులు తెచ్చింది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు పైప్ లైన్లు మీరు 77 కిలోమీటర్లు పెట్టారు, మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రెషర్ మెయిన్స్ ను 77 కిలోమీటర్ల నుంచి 8.5 కిలోమీటర్లకు తగ్గించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆలోచనలతోని ఖమ్మం జిల్లా ఒక శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి కృషి చేసింది. మేం చేసినటువంటి దీన్ని ఇదేదో మేమే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టినట్టు, వీళ్ళు రాత్రులంతా కష్టపడి పనిచేసినట్టు ఆ క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదంటే వాస్తవాలు మాట్లాడండి. తప్పకుండా ఇది మాకు చాలా సంతోషం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ మా నాయకుడు కేసీఆర్ కానీ ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు రావడం అనేటువంటిది మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇలా ప్రభుత్వం మారడం వల్ల మీకు ప్రారంభోత్సవం చేసే అవకాశం రావచ్చు, దానికి మాకేం బాధ లేదు. కానీ వాస్తవాలు చెప్పండి, వాస్తవాలు మాట్లాడండి. నిజంగా ఈ ప్రాజెక్టు వల్ల ఖమ్మం జిల్లా రూపురేఖలు మారిపోతాయి. ఖమ్మం జిల్లా ఇక ముఖాన్ని మొగులుగు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ముఖాన్ని ఏ ఆల్మట్టి నిండుతుందా, తుంగభద్రలో వరదొస్తుందా, కృష్ణాలో వరదొస్తుందా అని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కటుకొత్తుతే ఆ సీతారాముల వారికి మొక్కి కటుకొత్తుతే జూన్లో నాట్లు పట్టనే ఉంటాయి. గలగల గోదారమ్మ మా ఖమ్మం జిల్లా పంట పొలాల్లో ప్రవహించే విధంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశాం. ఇంత అద్భుతంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ఇవాళ దాని ఫలితాలు రావడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మొత్తం ఖమ్మం జిల్లా అంతా కూడా పండుగ నిర్వహించుకుంటాం. ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యేటువంటి సందర్భంలో తప్పకుండా ఖమ్మం జిల్లా యావత్తు కూడా ఒక పండగలాగా చేసుకునేటువంటి ఒక శుభ సందర్భం. దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా బ్రహ్మాండంగా ఒక పండుగను కూడా నిర్వహిస్తాం, ఒక వేడుకను జరుపుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మాకేమీ బేసిజాలు లేవు, మాకేం మీలాగా క్రెడిట్ స్కోరింగ్ల కోసం మేము పనిచేయలేదు. మేము నిజాయితీగా పనిచేసినాం, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేసినాం. ఏం చేసినా ఈ రాష్ట్రం 100 ఏళ్ల పాటు మరి చల్లగా ఉండాలి, రైతులకు మేలు జరగాలి, భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని పనిచేసినాం తప్ప మేము తాత్కాలికమైన పని చేయలేదు. ఇవాళ 9000 క్యూసెక్కులు పెట్టినాం. ఆ రోజు రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్లో 3200 క్యూసెక్కులు ఉంటే ఇవాళ 3 అంతలు 9000 క్యూసెక్కులు పెట్టినాం. అంటే ఇక్కడ ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్,